అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త జనవరి నెల జీతాలు పెన్షన్లపై ఇప్పుడే అందిన వార్త. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం, ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీరు ఒక లైక్ చేశారంటే ఈ సమాచారం అయితే మరింతమందికి చేరుతుంది. సో తప్పకుండా ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళదాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉద్యోగులు, పెన్షనర్లు అయితే కనుక జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అయితే జమ కావడం జరుగుతుంది, లేదా 2, 3వ తారీఖుల్లో కూడా జమ కావడం జరుగుతుంది. అయితే ఈరోజు జీతాలు, పెన్షన్లు జమ అవుతాయా లేదా అని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు 1వ తారీఖుని. ప్రస్తుతం చూసినట్టయితే కనుక అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున 5,000 కోట్ల రుణం తీసుకుందని అయితే చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం 5,000 కోట్ల బహిరంగ మార్కెట్ రుణం సమీకరించింది. రిజర్వ్ బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం అయితే తీసుకుందని చెప్తున్నారు. 12 ఏళ్ల కాల పరిమితితో తిరిగిచ్చేలాగా 1,500 కోట్లు, 13 ఏళ్ల కాల పరిమితితో తిరిగిచ్చేలాగా మరో 1,500 కోట్లు తీసుకోవడం జరిగిందంటే టోటల్గా 3,000 కోట్లు అవుతుంది. మరొక 14 ఏళ్ల కాల పరిమితి ఇంకో 2,000 కోట్లు తీసుకోవడం జరిగింది. వీటన్నిటికీ కూడా మొత్తం 5,000 కోట్లకి 7.17% చొప్పున వడ్డీ అయితే చెల్లించనుంది. ఈ మొత్తం కూడా బుధవారం నాడు అయితే రాష్ట్ర ఖజానాకు చేరనుంది. అంటే 1వ తారీఖు ఈ రాష్ట్ర ఖజానాకు అయితే చేరనుంది. ఇక ఈ డబ్బులన్నీ కూడా ఉద్యోగుల యొక్క పెన్షన్లు, జీతాలు, చెల్లింపులకైతే పెన్షనర్ల యొక్క పెన్షన్లు, ఉద్యోగుల జీతాలు, చెల్లింపులకు సంబంధించి ఈ యొక్క 5,000 కోట్లతో అయితే కనుక మరింత సులభతరం కానుంది. అంటే ముందుగానే అమౌంట్ అయితే కనుక ఈరోజు సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా మరి ప్రస్తుతం జీతాలు, పెన్షన్లు ఎప్పుడు పడతాయని చూసినట్లయితే కనుక డిసెంబర్ నెలకు సంబంధించి శాలరీ బిల్స్, అంటే జనవరి 1న రావాల్సిన శాలరీ బిల్స్ అన్నీ కూడా ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. కాబట్టి ఈరోజు శాలరీస్ అయితే క్రెడిట్ కావు. జీతాలు కానీ, పెన్షన్లు కానీ ఈరోజు ఎవరికి క్రెడిట్ అవ్వవు. ఇక రేపు ఈ కుబేరుకు చేరుకొని రేపే జీతాలు, పెన్షన్లు అయితే క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. అంటే రేపు ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ఈ ఫండ్ క్లియరెన్స్ సంబంధించి అన్నీ కూడా ఈ కుబేర్ దశకు వెళ్తాయి. తర్వాత మధ్యాహ్నం దాటిన తర్వాత నుంచి మ్యాక్సిమం జీతాలు, పెన్షన్లు అందరికీ కూడా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అంటే 2 లేదా కొంచెం ఎవరికైనా లేట్ అయినా 3వ తారీఖులోపు అందరి డిపార్ట్మెంట్లకి కూడా, ఉద్యోగులకి, పెన్షనర్లకు కూడా ఈ జీతాలు, పెన్షన్లు పడే అవకాశం ఉంది. సో ఇది ప్రస్తుతం ఉన్న అప్డేట్ అయితే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.